జిఎస్ లక్ష్మి గారి కథ ఎర్రబస్సు ఏరోప్లేను. పుట్టుకతో అందరూ నిరక్షరాస్యులే. ఎదిగి లోకాన్ని అర్థం చేసుకున్న తర్వాతే అక్షర జ్ఞానం, నాగరికత, మంచి చెడులు అన్నీ నేర్చుకుంటారెవరైనా. కాకపోతే కొందరు వేగంగా అర్థం చేసుకుంటే మరికొందరు కొంచెం ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. అది వారి వారి అనుభవాలను బట్టే ఉంటాయి. ఈ కథలో కూడా ఓ పచ్చి పల్లెటూరు నుంచి భార్యాభర్త మొదటిసారి విమానం ఎక్కి కొడుకు దగ్గరకు అమెరికా బయలుదేరారు. అప్పుడు ఏమైందంటే, న్యూయార్క్ జేఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్, లండన్ నుంచి వచ్చిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం అప్పుడే ల్యాండ్ అయింది. ప్రయాణికులు ఒక్కొక్కరు నెమ్మదిగా లేచి వారి సీట్లపైనున్న హ్యాండ్ బ్యాగేజ్ తీసుకుంటున్నారు. అందరూ దిగిన తర్వాత నెమ్మదిగా దిగొచ్చనే ఉద్దేశంతో దశరథ్ ఇంకా సీట్లోంచి కదలకుండా కూర్చునే ఉన్నాడు. అతని పక్కనే ఉన్న మిసెస్ దశరథ్ కూడా కదల్లేదు. ఇటుపక్క సీట్లోంచి లేచిన వరదరావు పైనుంచి తన బ్యాగేజీని తీస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా తీసినా ఆ బరువుకి దింపుతుంటే కాస్తంత ఆ పెట్టె కొస దశరథ్ భుజానికి రాసుకుంది. కంగారు పడుతూ సారీ సార్ అని చెప్పి దిగడానికి లైన్లో నిలబడ్డాడు వరదరావు. దశరథ్కి చిరాకనిపించింది. ఎక్కడి నుంచి వస్తారో వీళ్ళంతా, ఈ మధ్య ఎయిర్ ట్రావెల్ కూడా ఎర్రబస్ ఎక్కినట్టే ఉంది అన్నాడు నెమ్మదిగా, భార్యకి మాత్రమే వినిపించేలా. అతని భార్య విశాలి కూడా అంతే నెమ్మదిగా, విమానం ఎక్కుతున్న వాళ్లు కూడా ఎర్రబస్ ఎక్కేవాళ్లే కదా, అలా కాక ఇంకెలా ఉంటుంది అంది. వాళ్ళు ఎంత నెమ్మదిగా మాట్లాడుకున్నా ఆ మాటలు వరదరావుకి, అతని వెనకున్న అతని భార్య వరలక్ష్మికి వినిపించాయి. చిన్నబుచ్చుకున్నట్లయిపోయాయి వారి మొహాలు. ఇమ్మిగ్రేషన్లో అమెరికన్ ఆఫీసర్ అడుగుతున్న ప్రశ్నలేమిటో వరదరావుకి అర్థం కావటం లేదు. అతని భార్యకి మరీ అయోమయంగా ఉంది. ఇమ్మిగ్రేషన్ క్యూలో నిలబడిన దశరథ్ తమ ఆలస్యానికి కారణమవుతున్న వరదరావుని చూస్తుంటే ఒళ్ళంతా కారం రాసుకున్నట్లు అనిపించింది. విజిటర్స్ వీసా మీద వచ్చిన వాళ్ళిద్దరినీ యుఎస్లో ఉన్నవాళ్లు మీకేమవుతారని ప్రశ్నిస్తున్నాడు అధికారి. ఆఫీసర్ ఇంగ్లీష్ యాక్సెంటు వరదరావుకి అంతకీ అర్థం అవడం లేదు. ఇక ఆలస్యాన్ని సహించలేని దశరథ్ ముందుకెళ్లి ఆఫీసర్ అడుగుతున్నదేమిటో వరదరావుకి వివరించి చెప్పాడు. మా అబ్బాయేనండి అన్నాడు దశరథ్ చేసిన సహాయానికి సంబరపడిపోతూ వరదరావు. దాన్ని ఆఫీసర్కి ఇంగ్లీష్లో చెప్పాడు దశరథ్. అది విని స్టాంప్స్ వేసి వాళ్ళని పంపించేశాడు ఆ అమెరికన్ ఆఫీసర్. హమ్మయ్యా, వదిలాడి శనిగాడు, ఎందుకొస్తారో, ఇలాంటి వాళ్ళందరూ ఊపుకుంటూ వచ్చేస్తారు అమెరికాకి అనుకుంటూ కౌంటర్ ముందుకెళ్లాడు దశరథ్. అప్పటికే 4 సార్లు వచ్చి వెళ్లినట్లున్న అతని వీసా చూసి అతనికి అతని భార్యకి నవ్వుతూ స్టాంప్ కొట్టి పంపించేశాడు ఆ కౌంటర్ వెనుకున్న అమెరికన్. కన్వేయర్ బెల్ట్ దగ్గరకు చేరి తమ బ్యాగేజ్ ఎప్పుడు తమ దగ్గరకు వస్తుందా అని చూస్తున్నారు దశరథ్ దంపతులు. డాలర్ వేసి అక్కడే ఉన్న కార్ట్ తీసుకోవడం ఎలాగో తెలియక అక్కడే నిలబడి దిక్కులు చూస్తున్నాడు వరదరావు. అతడి భార్య సహాయం కోసం అన్నట్టుగా దశరథ్ వైపు చూసింది. కాని ఆ చూపు తప్పించేసుకున్నాడు దశరథ్. అప్పటిదాకా వాళ్లతో మాట్లాడినందుకే విసుగ్గా ఉంది. ఇలా విదేశాలకు వచ్చేటప్పుడు ముందుగా దానికి సంబంధించిన ప్రయాణ వివరాలు తెలుసుకు రాకుండా ఇలాంటి పల్లెటూరి బైతులు ఎందుకు విమానాలు ఎక్కేస్తారో అని తెగ చిరాగ్గా ఉందతనికి. ఆ వరదరావుతో కలిపి తన్ని కూడా ఎక్కడ అనాగరికుడు అనుకుంటారో ఈ అమెరికా వాళ్ళని తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. అసలే ఇండియన్స్ అంటే సంస్కారం లేని వాళ్ళని అనుకుంటూ ఉంటారు. ఆ కంట్రీ బ్రూటిని చూసి అమెరికన్లు లోపల ఇంకెంత నవ్వుకుంటున్నారో అనుకుంటూ విశాలని కూడా అటువైపు చూడొద్దన్నట్టు సైగ చేసి సీరియస్ గా కన్వేయర్ బెల్ట్ వైపే తన దృష్టి పెట్టాడు దశరథ్. ఎయిర్పోర్ట్ ఉద్యోగి ఒకతను వరదరావు పరిస్థితి చూసి వాళ్ళకి కార్టు తీసిచ్చాడు. అది తీసుకుని వాళ్ళిద్దరూ గబగబా కన్వేయర్ బెల్ట్ వైపు వచ్చారు. దశరథ్ నెమ్మదిగా విశాలితో, చూడు, వాళ్ళ లగేజ్ ఎవరైనా ఎత్తుకుపోతారు అన్నట్టు ఎలా పరిగెత్తుకు వచ్చారో అన్న మాటలకి విశాలి నవ్వు ఆపుకోవటానికి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంది. లగేజ్ తీసుకుని బయటికి వచ్చిన దశరథ్ దంపతులకు అక్కడే వాళ్ల కోసం ఎదురు చూస్తున్న కూతురు లత కనిపించింది. ఆనందంగా కూతుర్ని దగ్గరికి తీసుకుంటున్న వాళ్లకి పక్కనే 6 అడుగుల పొడుగుతో నీట్గా దువ్విన తలతో
చక్కగా షర్టు టక్ చేసుకు వచ్చిన ఓ కుర్రాడు కనిపించాడు. వీళ్ల వెనకాలే వస్తున్న వరదరావు దంపతుల్ని చూడగానే ఒక్క ఉదుటున వెళ్లి వాళ్ల చేతిలో సామాన్లు ఉన్న కార్టుని అందుకున్నాడు ఆ కుర్రాడు. బాగున్నావురా చంటి? ఆప్యాయంగా కొడుకుని దగ్గరికి తీసుకుంటూ అడిగింది వరలక్ష్మి. దశరథ్ అది చూసి నవ్వుకుంటుంటే, ఏంటి డాడ్ నవ్వుతున్నావు? అడిగింది లత. పద చెప్తాను అంటూ బయట ఉన్న వ్యాన్ ఎక్కి కూర్చున్నారు. వ్యాన్లో కూతురుతో పాటు ఇంటికి వెడుతున్నంతసేపు ఆ పల్లెటూరి వాళ్లు విమానం ఎక్కిన తర్వాత ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏం చేయాలో తెలియక వాళ్లు చేసిన పొరపాట్లన్నీ యాక్షన్ చేసి మరీ దశరథ్ చెప్తుంటే భార్య కూతురు ఇంటికెళ్లేదాకా నవ్వుకుంటూనే ఉన్నారు. న్యూయార్క్ సిటీ, హడ్సన్ నది అట్లాంటిక్ సముద్రంలో కలుస్తున్న ప్రదేశం. ప్రపంచంలోనే పెద్దదైన ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా పేరొందిన మన్హట్టన్ స్వేచ్ఛకు ప్రతీకగా ద్వీపం మధ్యలో ఎత్తుగా నిలబెట్టిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూపర్లకు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆ నగరం చూడడానికి 1-2 రోజులు సరిపోవు. కానీ సమయం చాలని వాళ్లు ఒక్క రోజులోనే ముఖ్యమైనవనుకున్న ప్రదేశాలను ప్యాకేజ్ టూర్లుగా చూసి సరిపెట్టుకుంటారు. అలాగే ఆ వీకెండ్లో ఆ నగరంలో ప్రదేశాలన్నీ చూపించే టూరిస్ట్ బస్ ఎక్కారు వరదరావు, వరలక్ష్మి, వాళ్ల కొడుకు రవీంద్ర. అన్నీ చూపిస్తూ మధ్యలో లంచ్ టైంకి ఒక మ్యూజియం చూపించి ప్రయాణికులు ఏమైనా తినడానికి వీలుగా ఆ పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్ దగ్గరికి తీసుకొచ్చి బస్సు ఆపారు. వరదరావు, అతడి భార్య వరలక్ష్మి, కొడుకు రవీంద్ర ఓ బెంచీ మీద కూర్చుని ఇంట్లోంచి పేపర్ ప్యాకెట్లో తెచ్చుకున్న పులిహారను ప్లేట్లలో పెట్టుకుని తింటున్నారు. అప్పుడే కాఫీ షాప్ నుంచి కాఫీ తెచ్చుకున్న దశరథు, అతడి భార్య, కూతురు అటుగా వచ్చి వీళ్లను చూశారు. మొన్ననే వాళ్ల గురించి తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చి లత పక్కున రాబోయిన నవ్వుని బలవంతాన ఆపుకుంది. కాని దశరథు, విశాలి మొహాల్లోనే ఆ వెటకారపు నవ్వు వరదరావు దృష్టిని దాటిపోలేదు. కొంచెం దూరం వెళ్ళాక కూతురుతో, చూసావా బేబీ వాళ్ళని? అదృష్టం అందలం ఎక్కిస్తుంటే బుద్ధి బురదలోకి లాగిందన్నట్టు అమెరికా వచ్చినా కూడా పులిహోర పొట్లం కట్టుకుని తెచ్చుకున్నారు అన్నాడు. లత నవ్వుతూ, నీకో విషయం తెలుసా డాడీ? కొంతమంది ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కాఫీ తాగుదామని వెళ్లి $2 అనగానే దానిని రూపీస్లోకి కన్వర్ట్ చేసుకుని, అమ్మ బాబోయ్, కప్పు కాఫీ $150 అనుకుని తాగడం మానేస్తారు అంది. కూతురు మాటలకు పక్కున నవ్వాడు దశరథ్. పులిహోర తెచ్చుకున్నారు సరే, ఇప్పుడు ఆ తిన్న ప్లేట్లని మన ఇండియాలోలాగా రోడ్డు పక్కకి విసిరేస్తారేమో నవ్వుతూ అంది విశాలి. ప్లేట్లు డస్ట్బిన్లో వేయడానికి వచ్చి వీళ్ల మాటలు విన్న రవీంద్ర మొహం ఒక్క క్షణం మ్లానమైంది. తర్వాత నెమ్మదిగా దశరథ్ వాళ్ల దగ్గరికి వెళ్లాడు రవీంద్ర. సార్, మీరు మమ్మల్ని చూసి ఎందుకు నవ్వుతున్నారో తెలుసుకోలేని వాణ్ణేమీ కాను. మీలాంటి వారు ఇక్కడికి రావటం ఇప్పటికి ఎన్నోసారో నాకు తెలియదు. కానీ మొదటిసారైతే మాత్రం కాదని ఖచ్చితంగా తెలుస్తోంది. కానీ మా అమ్మా నాన్న ఇక్కడికి రావటం మటుకు ఇదే మొదటిసారి. వాళ్లు మొట్టమొదటిసారి నేను ఉద్యోగంలో చేరగానే మా పల్లె నుంచి పట్నం వచ్చినప్పుడు ఎలా తడబడ్డారో, సరిగ్గా ఈ పరాయి దేశం వచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువగానే తడబడ్డారు సార్. ఎందుకంటే మా కుటుంబంలో చదువుకుని అమెరికా వచ్చి ఉద్యోగం చేస్తున్న వాణ్ణి నేనే. అంతకు ముందు మాకు ఈ దేశం గురించి ఏమీ తెలీదు. నన్ను ఇంత వాడించేసిన నా తల్లిదండ్రులకి అందరూ అపురూపంగా చెప్పుకునే ఈ అమెరికా దేశాన్ని చూపించాలనేది నా కోరిక. అందుకే వారికి అస్సలు ఇష్టం లేకపోయినా నా మాట కాదనలేక నన్ను చూడడానికి నా మీద ప్రేమతో ఇంత దూరం వచ్చారు. నిజమే సార్, వాళ్ళకి ఇక్కడి నాగరికత తెలీదు. కానీ దేనికైనా ఒక ఆరంభం ఉంటుంది కదా సార్. చదువుకుని ఈ దేశం గురించి పూర్తిగా తెలుసుకుని వచ్చిన మీకు కూడా మొదటిసారి ఎదురైన అనుభవాలు మీకు గుర్తుండే ఉంటాయి కదా సార్. ఎందుకంటే కాస్త ముందో వెనకో మనందరం ఆ ఎర్ర బస్సు ఎక్కి వచ్చిన వాళ్ళమే కదా సార్. అటువంటిది ఏ డిగ్రీలు లేని మా అమ్మా నాన్నలకు ఇక్కడి పద్ధతులు ఎలా తెలుస్తాయి సార్? ఆశ్చర్యంగా అతని మాటలు వింటూ ఉండిపోయారు దశరథ్, అతడి భార్య లత. కాసేపాగి మళ్ళీ ఇలా అన్నాడు రవీంద్ర. ఆ భగవంతుని దయవల్ల నాకు 4 అక్షరం ముక్కల అబ్బాయి సార్. దానికోసం మా అమ్మా నాన్నలు పడిన కష్టాన్ని నేనెప్పుడూ మరిచిపోలేనండి. అందుకే నన్నింత వాణి చేసిన నా తల్లిదండ్రులకు నేను ఉంటున్న ఈ దేశం
ఇక్కడి విశేషాలు చూపించడం నా ధర్మంగా భావించి వారిని ఇక్కడికి పిలిపించాను సార్. ఓపికంటే మీలాంటి పెద్దలు వారికి తెలియని విషయాలు చెప్పండి. అంతేగాని ఇలా వెక్కిరింతలతోనూ వేళాకోళాలతోనూ మమ్మల్ని మరింత సిగ్గుపడేలా చేయకండి. మీకు దండం పెడతాను అంటూ 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి వెళ్లిపోతున్న రవీంద్రుని చూసి దశరథు, భార్య, కూతురు మనసు కదిలి అపరాధ భావంతో చేష్టలుడిగి నిలబడిపోయారు. కథ సమాప్తం.